బీజేపీ ఓటు దొంగతనం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆ ఒరవడిని కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఫేక్ ఓట్లను చేర్చి ఈసీ సాయంతో గద్దెనెక్కిందని ఆరోపించారు. ఇక కర్ణాటకలోనూ ఓటు దొంగతనం జరిగిందంటూ నేడు నిరసన చేపట్టనున్నారు రాహుల్. ఓటు దొంగతనంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, దానికి సంబంధించి తన దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు కర్ణాటకలోని బెంగళూరులో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి గాను 1,00,000 మందికి పైగా ప్రజల్ని అక్కడి ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ వేదికపై నుంచే ఓటు దొంగతనం కార్యక్రమానికి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఓటు దొంగతనం కేసులో తన ఆరోపణలను సమర్థించుకుంటున్నారు. ఇటీవల పార్లమెంట్లోనూ బయట కూడా ఈ ఓటు దొంగతనం గురించి ప్రస్తావించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులు మాటల తూటాలు పిలిచారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలాగే గద్దెనెక్కిందని ఆరోపించారు రాహుల్. That the Election Commission of India was colluding with the BJP to steal elections. Voter list is the property of this country. The Election Commission refuses, absolutely refuses to give us the voter list. They said we are going to destroy CCTV footage. Uttar Pradesh, Karnataka and Maharashtra. He's got his name on 4 lists, different states, different polling booths. And I remind you, this is not an individual. There are thousands and thousands of these people that we found. Okay, here is the list of duplicate voters. These are all the people who have voted multiple times in Karnataka. 1,250,000 stolen, election 1 in one assembly. Duplicate votes 11,965. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత ఎన్నికల సంఘంతో గొడవ పడుతున్న రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని ఇటీవల ఆరోపించారు. మరియు తమ పార్టీ దానికి సంబంధించిన ఆధారాలను సేకరించిందన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహదేవ్పుర అసెంబ్లీ స్థానంలో మొత్తం 1,250,000 ఓట్లు చోరీ అయ్యాయన్నారు రాహుల్. ఇది కాక 40,009 అడ్రస్లు ఫేక్ అని తేల్చారు. అది కాకుండా ఒకే అడ్రస్ పై 10,452 దొంగ ఓట్లు ఉన్నట్లు చెప్పారు. 1,02,50 वोट की चोरी, डुप्लीकेट वोटर, फेक एंड इनवैलिड एड्रेसेस, बल्क वोटर इन सिंगल एड्रेस, इनवैलिड फोटो, बल्क वोटर सिंगल एड्रेस, एक बेडरूम का घर है उसमें 50 लोग का एड्रेस है और जब हम वहां जाते हैं वहां लोग ही नहीं है, वोटर ही नहीं है, इनवैलिड फोटो या फोटो है ही नहीं या फोटो इतनी छोटी है कि उसको पहचाना ही नहीं जा सकता. इस प्रकार से बेंगलोर का चुनाव चोरी किया गया. ముఖ్యంగా ఈసీ మోడీ చెప్పు చేతల్లో తిరుగుతున్న సంస్థలా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్. దీనికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు బదులిచ్చారు. రాహుల్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నాడని సెటైర్ వేశారు. ఆయన దగ్గర అణుబాంబు లాంటి మ్యాటర్ ఉంటే వెంటనే బయట పెట్టాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు.